పాఠశాల అంటే విజ్ఞానాన్ని ఇచ్చే గుడి. కానీ అదే పాఠశాల ఆ విద్యార్థికి కాటి కాలమైంది. ఆడుకోవాల్సిన వయసులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నార్కల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో ఈ ఘోర విషాద ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వివరాలకు వెళితే తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన మల్లేష్ లక్ష్మమ్మ దంపతుల పెద్ద కుమారుడు లోకేష్ స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలలో ఆట పోటీలు ఉండడంతో లోకేష్ ఉత్సాహంగా తోటి విద్యార్థులు కలిసి గ్రౌండ్ లో ఆడుకుంటున్నాడు. అయితే దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న వైరుని లోకేష్ తాకాడు. ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై లోకేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు కేకలు వేయడంతో ఉపాధ్యాయులు వెంటనే స్పందించి విద్యార్థిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ లోకేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే మా బిడ్డ ప్రాణం పోయిందంటూ లోకేష్ తల్లిదండ్రులు గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. పాఠశాల పరిధిలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని అధికారులు పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఒక నిరుపేద కుటుంబానికి అండగా ఉండాల్సిన బాలుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.